హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్స్. సో ఈ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ మన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ స్టాక్స్ కంటిన్యూస్ ఫాల్ తర్వాత మంచి రివర్సెస్ వచ్చాయి. అంతేకాకుండా సో లాస్ట్ 3-4 డేస్ బట్టి మార్కెట్ కొంత అప్ సైడ్ డౌన్ సైడ్ బోత్ సైడ్ వాల్టైలిటీగా ట్రేడ్ అవుతున్నాయి. ఈ స్టాక్స్ కంటిన్యూస్గా గ్రో అవుతుంది అనమాట. సో ఆ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ 3 స్టాక్స్ మనం చెప్పుకున్న లెవెల్స్ దగ్గర మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. మినిమం 10% నుంచి సో అప్ టు 50% దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రిటర్న్స్. సో ఆ స్టాక్స్ ఏంటివి, సో ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆప్షన్స్ ట్రేడింగ్ చేశాను ఫ్రెండ్స్. అరౌండ్గా 58,000 రూపీస్ అరౌండ్గా ప్రాఫిట్ అనేది వచ్చిందనమాట. సో ఈరోజు 37,300 కాల్ ఆప్షన్, అలాగే 37,600 కాల్ ఆప్షన్ ఆల్మోస్ట్ 100% వచ్చాయి. బట్ నేను 40-50% అరౌండ్గా తీసుకున్నాను అనమాట. సో దీంట్లోనే 38,000 అలాగే 21,000 ప్రాఫిట్ వచ్చిందనమాట. సో ఆఫ్టర్నూన్ కొంత మార్కెట్ కింద పడుతుంటే సో పుట్ ఆప్షన్స్ బై చేశాను. ఈ 2 కాల్స్ నేను ప్రీమియం గ్రూప్లో కూడా ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఆ 3 స్టాక్స్ డిస్కస్ చేద్దాం అన్నాం కదా. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మెట్రోపోలిస్ ఫ్రెండ్స్. సో మెట్రోపోలిస్ స్టాక్ షార్ట్ ఫాల్ తర్వాత మంచి రివర్సల్ కనిపిస్తుంది. సో ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్గానే మనకి ఐపీఓలో వచ్చింది. ఆల్మోస్ట్ 2019 ఆ టైంలో ఐపీఓ వచ్చింది. కంటిన్యూస్ గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఆ తర్వాత మార్కెట్ క్రాష్ అయింది. ఆ తర్వాత డ్రాస్టిక్గా రేజ్ అయింది అనమాట. స్టాక్ ఆల్మోస్ట్ 3,500 రూపీస్ దాకా వెళ్ళింది స్టాక్. అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాల్ తర్వాత సో ప్రస్తుతం మనకి మంచి రికవరీ కనిపిస్తుంది. లాస్ట్ 5 డేస్ నుంచి స్టాక్ చాలా బాగా రికవరీ అయిందనమాట. సో 2,000 రూపీస్ స్టాక్ వస్తే ఒక 500 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది. ఇది ఈరోజు ఆల్మోస్ట్ 2,500 టచ్ చేసింది. ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గర ఉంది. కొంచెం వెయిట్ చేసి ఈ లెవెల్ పైన ఏమైనా సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ 5 డేస్ నుంచి కొంత ఇంక్రీజ్ అయింది కాబట్టి మార్కెట్ కూడా కొంత నెగిటివ్ సెంటిమెంట్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. 2,500 అబోవ్ కనుక ఒక పాజిటివ్ క్యాండిల్ కంప్లీట్గా 1 డే టైం ఫ్రేమ్లో ఫామ్ అయితే కనుక మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మినిమం 3,000-3,500 మినిమం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్మాల్ స్టాప్ లాస్ పెట్టుకుని ఒక 100-120 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయొచ్చు. లేదు మీరు కొంత రిస్క్ తీసుకోగలిగితే 2,230 బిలో స్టాప్ లాస్ అని మెయింటైన్ చేసి హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ రేపే ఇన్వెస్ట్ చేయకండి. ఈ లెవెల్కి పైన సస్టైన్ అవ్వనండి. 2,500కి పైన కంప్లీట్గా ఒక పాజిటివ్ క్యాండిల్ క్లోజ్ అయితే కనుక నెక్స్ట్ డే పైకి వెళ్తుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. మినిమం 3,000-3,500 దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట మెట్రోపోలిస్. సో అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి టాన్లా. సో టాన్లా గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఇది ఆల్రెడీ మనకి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. సో అప్పర్ సర్క్యూట్స్ అన్నీ వెళ్ళింది. ఆ తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ 2,050 లెవెల్ దగ్గర నుంచి షార్ట్ ఫాల్ తర్వాత కొంత మంచి రికవరీ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లో లెవెల్ హై లెవెల్ హైయర్ లో హైయర్ హై కొంత అప్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. అంతేకాకుండా కొంత మేజర్ లెవెల్ కూడా బ్రేక్ అయింది. ప్రస్తుతం కూడా కొంత మేజర్ లెవెల్ దగ్గర ఉంది. ఒకవేళ ఈ స్టాక్ కనుక 1,600 అబోవ్ సస్టైన్ అయితే కనుక ఈరోజు కొంత పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. బట్ రేపు ఫ్రైడే రోజు మార్కెట్ అబ్జర్వ్ చేయండి. ఫ్రైడే రోజు ఇది ఏదైనా పాజిటివ్గా ఫామ్ అయితే కనుక మండే రోజు పైకి వెళ్తుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు. మినిమం 2,000 రూపీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఫర్దర్ డేస్లో మనకి ఒకవేళ మీరు 2-3 మంత్స్ హోల్డింగ్ పీరియడ్ కనుక హోల్డ్ చేస్తే కనుక మార్కెట్ కొంత పాజిటివ్ ఉన్నా సరే మనం ఈ స్టాక్ నుంచి మనం 2,200-2,500 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ స్టాక్ కూడా మనకి షార్ట్ టర్మ్ తీసుకోవచ్చు, లేదా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ చాలామంది అడుగుతున్నారు టాన్లా ప్లాట్ఫామ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అని. మంచి రివర్సల్ కనిపిస్తుంది. లో లెవెల్ హైయర్ లో హైయర్ హై ఈరోజు మంచి బ్రేక్అవుట్ ఇచ్చింది. ప్రస్తుతం కొంచెం ప్రీవియస్గా సపోర్ట్స్ ఉన్నాయి. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే 1,600 అబోవ్ సస్టైన్ అవ్వండి. ఈరోజు క్లోజింగ్ ఇచ్చింది. బట్ మీరు కనుక కొంత పాజిటివిటీ కనిపిస్తే కనుక ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మినిమం 1,800 ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. 1,850 దాకా కూడా ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. సెకండ్ టార్గెట్ 2,000, 2,250, 2,500 దాకా కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన సెకండ్ స్టాక్ అనమాట టాన్లా. సో అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి రైల్టెల్ ఫ్రెండ్స్. సో ఇది కూడా చాలామంది అడుగుతున్నారు. ఆఫ్టర్ షార్ట్ ఫాల్ తర్వాత ఏదైతే ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత 180-190 రూపీస్ స్టాక్ వస్తే ఆల్మోస్ట్ 90 రూపీస్ దాకా పడిపోయి లాస్ట్ 4 డేస్ నుంచి మంచి రివర్సల్ కనిపిస్తుంది. అంతేకాకుండా రౌండ్ నెంబర్ ఏదైతే ఉందో 100 రూపీస్ బ్రేక్ అయిందనమాట. సో ఏదైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలామంది అడిగారు. సో దీన్ని హోల్డ్ చేయొచ్చు అని హోల్డ్ చేయమని చెప్పాం. 100 రూపీస్ అబోవ్ సస్టైన్ అయినంత వరకు కూడా స్టాక్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చాలామంది చెప్పాం అనమాట. మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే మీకు మార్కెట్ అవర్స్లో కానివ్వండి, లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మనకి కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. లైవ్ మార్కెట్ అవర్స్లో కూడా మీకు
ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోయింటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. సో ఈ స్టాక్ ప్రస్తుతం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏమైనా పడచ్చు. 100 రూపీస్, 105 రూపీస్ ఈ మధ్యలో కనుక స్టాక్ దొరికితే కనుక ఇన్వెస్ట్ చేయండి. స్టాప్ లాస్ 5 to 6%, 97, 96 దాకా పెట్టుకోండి. స్టాప్ లాస్ మీరు ఇన్వెస్ట్ చేసిన దగ్గర నుంచి 96 స్టాప్ లాస్ అలా మెయింటైన్ చేసుకుని హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. స్టాప్ లాస్ 4%, 5% యాక్సెప్ట్ చేయగలిగితే కనుక ఇన్వెస్ట్ అనేది చేయండి. ఎందుకంటే కొంత షార్ప్ ర్యాలీ ఇచ్చింది, ఏమైనా కొంత రికవరీ అయ్యి వెళ్తే కనుక అది బెటర్ రివర్సల్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 104, 105 ఆ రీజన్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం మనం 115 టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. సెకండ్ టార్గెట్ 120. సో ఇంకా కూడా ర్యాలీ ఏమైనా ఇస్తే కనుక అప్ టు మనం 130, 140 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఇంత డ్రాస్టిక్ ర్యాలీ కాకపోయినా మినిమం ఒక 10-15% ఈ స్టాక్ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. సో 100 నుంచి 105 రీజన్లో దొరికితే కనుక ఇన్వెస్ట్ అనేది చేయండి. పడిపోతుంటే ఇన్వెస్ట్ చేయకండి. పడుతుంటే ఒక రోజు పాజిటివ్ క్యాండిల్ పనియండి, 100 రూపీస్ అబోవ్ సస్టైన్ అయ్యండి, అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. స్టాప్ లాస్ 100కి బిలో పెట్టుకోండి. మీరు కావాలనుకుంటే 96 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేయొచ్చు. మెయింటైన్ చేసి 120, 130, ఈవెన్ 140 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక. ఇవన్ మాట 3 స్టాక్స్. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయండి. మీరు 5% రిస్క్ చేయగలిగితే 5% పెట్టుకోండి. ఒక 10% రిస్క్ చేయగలిగితే 10% స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో రివార్డ్ అనేది ఎక్కువ తీసుకోండి ఫ్రెండ్స్. 10%, 20% అలా తీసుకోండి. సో దీని టాన్లా ప్లాట్ఫామ్ కూడా రివార్డ్ ఎక్కువ తీసుకోండి. స్టాప్ లాస్ ఒక 100 పాయింట్స్, 120 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఈవెన్ మెట్రోపోలిస్ కూడా ఒక 100, 150 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసి మినిమం 1000 పాయింట్స్ అనేది మనం టార్గెట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఈవెన్ మాట 3 స్టాక్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లేదా 2-3 మంత్స్ కూడా మనం ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. మీ ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.